హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు బై మై. ఇక్కడ పీడకలు ప్రాణం పోసుకుంటాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కేవలం మీకు భయపెట్టే అనుభవం చెప్పడం మాత్రమే కాదు, ఆ అనుభవాలు మీరు స్వయంగా అనుభూతి చెందేలా చేయడం. విజయ్, అనూష అనే ఇద్దరు భార్యాభర్తలు 2017 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాల సమ్మేళనం అని చెప్పవచ్చు. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులు మన జీవితాన్ని మార్చేస్తుంటాయి. అలాగే గోవా ట్రిప్లో విజయ్, అనూష తెలియక చేసిన చిన్న పొరపాటు ఆనందంగా సాగిపోవాల్సిన వారి జీవితాన్ని ఎలా బాధించిందో ఈ కథలో చూద్దాం. కానీ కథలో పెళ్ళే ముందు దయచేసి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి తెలుగు భయమేం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథ మొదలు పెడితే, నా పేరు విజయ్, నా భార్య పేరు అనూష. మేము హైదరాబాద్లో మెహదీపట్నంలో ఒక 3-4 బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. మా ఫ్లాట్ మా ఇంటి బాల్కనీ ఎదురుగా కాస్త అటవీ ప్రాంతం ఉంటుంది. దీన్ని రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. ఉదయాన్నే లేచి ఆ బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ ఆ అటవీ ప్రాంతాన్ని చూస్తుంటే మనసుకు చాలా మంచిగా ఫీల్ వస్తుంది. 2017లో నాకు అనుషకు పెళ్ళయింది. కానీ ఫ్యామిలీలో కొన్ని అత్యవసర కారణాల వల్ల ఆగస్ట్ వరకు మేము హనీమూన్కి వెళ్ళలేకపోయాం. బేసిక్గా అనుషకు నాకు బీచ్లు అంటే చాలా ఇష్టం. కాబట్టి హనీమూన్కి గోవాకి వెళ్దామని అనుకున్నట్లే గోవాలో బాగా బీచ్లో రిసార్ట్లో స్టే చేశాం. ఫస్ట్ 2 డేస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బీచ్లోనే ఉన్నాం. చాలా ఎంజాయ్ చేశాం. కలిసి పారాసైలింగ్, డాల్ఫిన్ని చూసాం, జెట్ స్కైయింగ్, స్కూబా డ్రైవింగ్, ఇలా చాలా యాక్టివిటీస్ చేశాం. నాకు బీచ్ల దగ్గర గవ్వలు ఏరుకోవడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఈవెన్ అనుషకు కూడా ఇష్టమని నాకు ఆ ఈవినింగ్ అర్థమైంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పని చేసి ఉంటే కామెంట్ చేయండి. అలా ఎంజాయ్ చేసి డిన్నర్ కూడా బయటే చేసేసి హోటల్ రూమ్లోకి వచ్చాం. మాది సీ ఫేసింగ్ రూమ్ కాబట్టి మా రూమ్ బాల్కనీ సముద్రాన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇద్దరం కూడా కూర్చొని టీ తాగుతూ చల్లని సముద్రగాలిని ఆస్వాదిస్తూ చేసిన యాక్టివిటీస్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. అనుషని ఎప్పుడూ అంత సంతోషంగా చూసిందే లేదు. నిజం చెప్పండి, పారాసైలింగ్, స్కూబా డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు కొంచెం భయం వేసింది కదా? మీ ఫేస్లో నేను ఆ భయాన్ని గమనించాను అని అనుష అంది. భయమా? నాకు జస్ట్ నీకేమైనా అవుతుందేమో అని నీ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాను అంతే. అలా కవర్ చేశాను. కానీ నిజంగా నాకు అంత ఎత్తులో ప్రాణాలతో కిందికి దిగితే చాలా బాబు అనిపించింది. మొత్తానికి నాకంటే అనుషకి ఇలాంటి విషయాల్లో ధైర్యం ఎక్కువ అనిపించింది. అలా కాసేపు బాల్కనీలో మాట్లాడుకున్నాక పడుకునే ముందు స్నానం చేద్దామని నేను లోపలికి వచ్చాను. నేను స్నానం చేసి తిరిగి వస్తుంటే అనుష అదే బాల్కనీలో కదలకుండా నేను వెళ్ళినప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉందో అదే పొజిషన్లో కూర్చొని ఉంది. ఒక 1 మినిట్ పాటు నేను రూమ్లో నుంచి తనను గమనించాను. ఆ 1 మినిట్ తను అస్సలు కదలలేదు. చెప్పాలంటే ఏదో ఫోటోలో స్టక్ అయిపోయినట్టు అలా సముద్రం వైపు చూస్తూ ఉండేది. నేను 2-3 సార్లు తనని పిలిచినా వెనక్కి తిరగలేదు. నేను దగ్గరికి వెళ్ళి చూస్తే తన చేతిలోని టీ కూడా అలానే ఉంది. భుజం పైన చేయి వేస్తే ఉన్నట్టుండి భయపడి టీని కూడా పారబోసుకుంది. ఏం జరిగింది, ఎందుకు అలా భయపడుతున్నామని అడిగాను. దానికి అది నన్ను చూస్తుందండి, నన్ను దాని దగ్గరికి రమ్మని పిలుస్తుంది అని భయపడుతూ ఏడుస్తూ బీచ్లో ఒక ప్రదేశాన్ని చూపించింది. ఏది రమ్మంటుంది, అసలు అక్కడ ఏమీ లేదు చూడు అని తనకు ధైర్యం చెప్తుంటే, లేదండి, ఆ కొబ్బరి తోటలో నుంచి అది నా వైపు వెక్కిలిగా చూస్తుంది. అది అంత దూరం నుంచి మాట్లాడుతుంది, మా చెవిలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని పిలుద్దామన్నా నా నోట్లో నుంచి మాట రావట్లేదని చెప్పింది. తను అలా చాలా భయపడేసరికి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి పడుకుంది. నాకు తెలిసిన అనుష చాలా బ్రేవ్గా, ఎప్పుడు భయపడింది తను ఎందుకు అలా భయపడుతుందా అని ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి నాకు సరిగ్గా నిద్రపడలేదు. ఆ ఇన్సిడెంట్ వల్ల మా ట్రిప్ని కూడా 2 రోజుల ముందే ముగించి మరుసటి రోజే హైదరాబాద్కి వచ్చేసాం. ఇంటికి వచ్చాక ఆ స్కేరీ ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డామనుకున్నాం. కానీ జస్ట్ అది ప్రారంభం మాత్రమే అని అప్పుడు నేను గ్రహించలేదు. నాకు అప్పట్లో యుఎస్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ రెగ్యులర్గా నైట్ షిఫ్ట్సే ఉండేవి. పాపం తన రాత్రులు ఒంటరిగా ఇంట్లో ఉండేది. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి కనీసం ఉదయం 4 అయ్యేది. తనకి తోడుగా ఉండడానికి అమ్మనైనా పిలుద్దామనుకున్నా. కానీ మీకు తెలిసిందేగా, భార్యలు ఒంటరిగా దయ్యాలతో అయినా ఉంటారు కానీ అత్తలతో మాత్రం అస్సలు ఉండడానికి ఒప్పుకోరు. నేను అలా ఉదయం 4 గంటలకు 5 గంటలకు తిరిగి వచ్చేసరికి ప్రతిసారి ఇంట్లో ఎవరో ఉన్నారని భయపడుతూ చెప్పేది. ఆ భయం పోవడానికి పూజలు చేసి రోజు పురాణాలు కూడా చదవడం స్టార్ట్ చేసింది. కానీ
పూజలు చేస్తున్నప్పుడు కూడా తలుపు దగ్గర నుంచి ఎవరో తనని కొరకొరమని చూస్తున్నట్టు అని చెప్పేది. అంతేకాకుండా కాషాయ దుస్తులు ఇంకా అంగవస్త్రం ధరించిన 8 అడుగుల బ్రాహ్మణుడు కూడా తనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడని చెప్పేది. బాల్కనీ డోర్ మాత్రం ఈవెన్ మార్నింగ్ లో కూడా తెరవడానికి ఒప్పుకునేది కాదు. అను ఎప్పుడు బాల్కనీలోకి వెళ్ళినా రమ్మని పిలుస్తుందని, రోజు రోజుకి మా ఇంటి దగ్గరికి వస్తుందని చెప్పేది. కానీ నేను తను ఒకటే ఒంటరిగా ఉండడం వల్ల తనకి ఇలా అనిపిస్తుందని మూడ్ మారడానికి సినిమాలు కానీ జబర్దస్త్ లాంటివి చూడమని తనకు చెప్పాను. మా ఇంటి ఓనర్ చాలా మంచితనం. అనూష ఒంటరిగా అలా భయపడుతుందని చెప్తే అనూషకు తోడుగా తన భార్యని పంపేవారు. కానీ ఆమె మా ఇంట్లో అనూషతో తోడుగా పడుకున్న 3వ రాత్రి బీపీ లో అయి చాలా సీరియస్ గా అయింది. విషయం తెలిసి నేను హాస్పిటల్లోకి వెళ్ళాను. మా ఓనర్ని పలకరించి ఇంటికి వెళ్తే తను ఆమె అలా అవ్వడానికి కారణం కూడా అదే అని చెప్పింది. ఆమె తెలియక నిద్రపోయే ముందు బాల్కనీ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం మర్చిపోయిందని, అందుకే ఇలా జరిగిందని చెప్పింది. నాకు మాత్రం అను మానసిక పరిస్థితిపై ఆందోళన స్టార్ట్ అయింది. ఎందుకు తన అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందో నాకు అర్థమయ్యేది కాదు. అలా అనుని గమనించాక కొన్ని రోజులు నేను ఆఫీస్లో పర్మిషన్ అడిగి నైట్ షిఫ్ట్ ఆపేసి ఎర్లీగా ఇంటికి వచ్చేవాడిని. బట్ ఒకరోజు మాత్రం నాకు చాలా లేట్ అయింది. నేను ఆఫీస్లో ఉంటే సరిగ్గా రాత్రి 3:30కు అను ఏడుస్తూ నాకు కాల్ చేసింది. తన గొంతు విని తనకి ఏమైనా అయిందని ఆందోళనలో ఇంటికి వెళ్ళేసరికి తను భయపడుతూ ఇంట్లో అన్ని లైట్స్ ఆన్ చేసి దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటూ పూజ రూమ్లో కూర్చుంది. ఏం జరిగిందను, ఎందుకు అలా భయపడుతున్నావు అని అడిగితే, రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు ఎవరో డోర్ కొట్టినట్టు వినిపించింది. నేను ఎప్పుడూ డోర్ కొట్టను, ఎందుకంటే నా దగ్గర ఎక్స్ట్రా కీ ఉంది. బహుశా కీ మర్చిపోయారని, అందుకే లాక్ చేశారనుకుని తలుపు తీశాను. కానీ తలుపు తెరిచి చూశాక నాకెవరూ కనిపించలేదు. తిరిగి తలుపు వేసుకునే లోపు అడవిలో నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో నన్ను అక్కడి నుంచి పిలుస్తున్నారనిపించింది. అలా కారిడార్ దగ్గరికి వెళ్తే ఇంటి నుంచి బయటకు వెళ్ళబోతుంటే ఎవరో నన్ను గట్టిగా వెనక్కి లాగినట్టు అనిపించింది. వెంటనే ఇంట్లోకి వచ్చి అలా లైట్స్ ఆన్ చేసి దేవుడి పాటలు చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నాను అని చెప్పింది. నిజానికి తన మాటలు నేను నమ్మకపోయినా అంత భయపడుతున్న తన్ని చూసి ఏం కాదులే అను, నేను వచ్చే వారం రోజుల్లో ఇల్లు కూడా మారిపోదాంలే అని ఓదార్చాను. తన కండిషన్ చూసి చాలా జాలి వేసింది. ఆఫీస్కి 1 వీక్ లీవ్ పెట్టి ఇంట్లో తనతో పాటే ఉండేవాడు. ఆన్లైన్లో రెంట్ వేరే ఇల్లు కూడా వెతుకుతూ ఉండేవాడు. అనుని ప్రతిరోజు షాపింగ్ కి, సినిమాలకు తీసుకెళ్తూ అలా వారం రోజులు బాగానే ఉండింది. ఇలా తనకు బాగైపోయిందిలే అనుకునేసరికి ఒక రాత్రి మళ్ళీ నన్ను నిద్రలేపి అది బాల్కనీలోకి వచ్చేసిందండి అని వణుకుతూ భయపడుతూ చెప్పింది. ఆ క్షణం నాకు అను మాటలు విని చాలా కోపం వచ్చింది. ఏం వచ్చిందను, నీకేమైనా పిచ్చి పట్టిందా? గోవాకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాతో రా, బాల్కనీలో అక్కడ ఏముందో చూద్దాం. బాల్కనీ డోర్ దగ్గరికి తీసుకెళ్లి డోర్ ఓపెన్ చేశాను. బాల్కనీలోకి వెళ్ళాను. ఆ బాల్కనీలో ఏమీ లేదు అనుకునేసరికి నా గుండె జల్లుమనేలా బాల్కనీలో ఒక మూల నుంచి తలకిందులుగా వేలాడుతూ ఒక వికృత రూపం నాకు కనిపించింది. అది ఆడ మొగ కాదు, అది అసలు మానవ రూపమే కాదు. దాని ముఖం నిండా కళ్ళే ఉన్నాయి. దాన్ని చూస్తుంటే నా గుండె వేగం తగ్గిపోయింది. నా శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాను. అక్కడ నిలబడమే చాలా కష్టంగా మారిపోయింది. చెప్పాలంటే నాలోని ఆత్మను ఏదో పీల్చుకున్నట్లు అనిపించింది. నేను అలా దాన్ని చూస్తున్న విషయం మాత్రం డోర్ యువతలో ఉన్న అనూషకు తెలియదు. అనూష లోపల నుంచి ఏమండి, నేను చెప్పింది నిజమా కాదా అని అడుగుతుంది. నేను షాక్ అయిపోయి దాన్ని చూస్తూ ఇక్కడేం లేదు అని నిదానంగా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి బాల్కనీ డోర్ క్లోజ్ చేశాను. అది వెనక్కి నడుస్తున్నట్లు ఒక రకమైన శబ్దం చేస్తూ వెక్కిలిగా నా వైపు నవ్వుతున్నట్టు చూసింది. నువ్వు నన్నేం చేయలేవు అని అది నాకు చెప్పినట్టు అనిపించింది. అలా బాల్కనీ డోర్ క్లోజ్ చేసి నేను అను పూజ రూమ్లోకి వచ్చేసాను. ఆయన విజయవాడలో ఉంటారు. విన్నాక ఆయన నా మాటలు నమ్మరనుకున్నాను. కానీ ఆయన వెంటనే, ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు బాబు, నాకు ముందే చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అని హైదరాబాద్కి బయలుదేరి వస్తున్నాను. నువ్వు అను నేను వచ్చేదాకా పూజ రూమ్లోనే ఉండండి అని చెప్పాడు. అలా చెప్పిన 4 గంటల్లోనే ఆయన ఇంటికి తనతో పాటు ఎవరు మాంత్రికుడిని కూడా తీసుకువచ్చాడు. ఆయన మంత్రసిద్ధి అని చెప్పాడు. ఆయన బాల్కనీని గమనించాక ఇదంతా ప్రారంభం కావడానికి ముందు ఏం చేశారని అడిగాడు.
నేను గోవాలో చేసిన ప్రతి యాక్టివిటీ చెప్పాను. మీరు ఈవినింగ్ టైం బీచ్లో గవ్వలు కలెక్ట్ చేశారు కదా అన్నారు. అవి నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని అడిగారు. నేను రూమ్లోకి వెళ్ళి ఆ గవ్వలు తీసుకొచ్చి ఆయన ముందు పోశాను. అప్పుడే నేను కూడా ఆ గవ్వలో ఒక దాంట్లో ఏదో కాయిన్ ఉన్నట్లు గమనించాను. ఆయన ఆ షెల్ పగలగొట్టి లోపల కాయిన్ తీసి చూస్తే దానిపైన ఏవో సింబల్స్ ఉన్నాయి. దాన్ని చూసి మామయ్య తెచ్చిన ఆ మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. అది ఒక క్లామ్ షెల్ అంటారని చెప్పాడు. తను డెమరాలజీ చదివేటప్పుడు దీని గురించి చదివానని తన ఫ్రెండ్కి కాల్ చేసి ఆ ఫోటో పంపి దాని గురించి కనుక్కున్నాడు. ఆయన చెప్పిన ప్రకారం పూర్వం గోవాలో పోర్చుగీస్ ఆధీనంలో ఉండేది. అక్కడ విచ్చెస్ మంత్రగత్తెలు వాళ్ళ ఆధీనంలో కొన్ని దుష్టశక్తులు ఉంచుకునేవారు. వాటిని ఉపయోగించి వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకునేవాళ్ళని చెప్పాడు. ఒకవేళ వాళ్ళ ఆధీనంలో లేకుండా ఎదురు తిరిగి ఏదైనా దుష్టశక్తులు ఉంటే వాటిని నాణ్యంలో బంధించి క్లాంప్లో పెట్టి సముద్రంలో విసిరేసేవాళ్ళని చెప్పారు. అనూష జన్మించిన నక్షత్రం ప్రకారం ఇలాంటి శక్తులు తనను సులభంగా గ్రహించుకుంటాయని చెప్పాడు. తనకు చిన్నతనంలో కూడా ఇలాంటి అనుభవం ఒకసారి జరిగిందని చెప్పాడు. అనూష సాయంత్రం గోవా బీచ్లో ఆ క్లాంప్ షెల్ తాకినప్పుడు ఆ దుష్టశక్తి తనకు అతుక్కపోయిందని చెప్పాడు. ఆ రోజు బాల్కనీలో తను గమనించింది కూడా దానేనని, మేము అక్కడ ఇంకొక రాత్రి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా మారేదని చెప్పాడు. కొన్ని విషయాలు మనం చూసినా చూడనట్లు పోవాలని, పిలిచినా వెనక్కి తిరగకూడదని తనను గమనించిన విషయం తెలిసిన ఆ దుష్టశక్తి తనతో పాటు గోవా నుండి హైదరాబాద్కు వచ్చింది. అది అనూషలోకి ప్రవేశించడానికి చాలా ప్రయత్నాలు చేసిందని చెప్పాడు. చూసిన ఆ కాషాయ వస్త్రాల్లో ఆకారం గురించి అడిగితే తను చూసిన బ్రాహ్మణుడు ఈ ఇంటి వాస్తు పురుషుడు అని గృహప్రవేశంలో స్థాపించే గృహరక్షకుడు అని చెప్పాడు. ఆయన దుష్టశక్తి అనూషకు హాని చేయకుండా అదుపులో ఉంచాడని చెప్పాడు. కానీ ఒకరోజు అమావాస్య కావడంతో దాని శక్తి పరాకాష్ఠకు చేరింది. ఆ రోజు అనూష మెట్లు దిగి అడవిలోకి వెళ్తుంటే చేయి పట్టుకొని తనను ఆపాడని చెప్పాడు. ఇదంతా మాకు చెప్పాక ఆయన ఒక బాటిల్ తీసుకొని ఆ కాయిన్ ని దాంట్లో వేసి ఆ బాటిల్ నిండా ఉప్పు వేసి తనతో పాటు తీసుకెళ్లాడు. ఆ రోజు తర్వాత నుంచి అనుకి అలాంటి అనుభవం మళ్ళీ ఎదురు కాలేదు. కానీ ఆ రోజు రాత్రి ఆ బాల్కనీలో ఆ వికృత రూపాన్ని చూసి నాకు చాలా భయం వేసింది.